నమస్కారం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే కార్తీక సోమవారం రోజు ఎవరైనా సరే శివాలయంలో శివుణ్ణి దర్శనం చేసుకొని శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించిన, శివాలయంలో దీపదానం చేసిన, విశేషంగా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక సోమవారం ఖచ్చితంగా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. దీనికి సంబంధించి కార్తీక పురాణంలో అనేక కథలు కూడా చెప్పడం జరిగింది. స్వాతంత్ర్య నిష్ఠురి అనే పేరు కలిగినటువంటి స్త్రీ ఎన్నో పాపాలు చేసి కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చినందుకే ఒకానొక జన్మలో ఎలుకగా జన్మించినప్పుడు కార్తీక మాసంలో ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి దీపాన్ని ఎలుక రూపంలో ఉన్నటువంటి ఈ స్వాతంత్ర నిష్ఠురి అందులో ఉన్న ఆవు నెయ్యి తినాలని ప్రయత్నించినప్పుడు ఒత్తి వెలిగితే అన్ని పాపాలు తొలగిపోయి దివ్యలోకానికి వెళ్ళిందని కూడా మనకి కార్తీక పురాణంలో చెప్పారు. అంటే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని దివ్యలోకాలకు వెళ్ళటానికి కార్తీక సోమవారం రోజు ధ్వజస్తంభం దగ్గర శివాలయంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే కార్తీక సోమవారం నక్తం ఉండాలి. నక్తం అంటే రాత్రి భోజనం అని అర్థం. అంటే కేవలం పగలు ఆహారం స్వీకరించకుండా రాత్రికి మాత్రమే ఆహారం స్వీకరిస్తే నక్తం అంటారు. పాలు పళ్ళు ఉదయం స్వీకరిస్తూ రాత్రికి శివపూజ చేశాక అన్నం నైవేద్యం పెట్టి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించాలి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు సాయంకాలం పూట వరకు ఆహారం స్వీకరించకుండా ఉండటం వీలు కాని వాళ్ళు ఛాయానక్తం ఉండవచ్చు. ఛాయానక్తం అంటే ఏంటంటే మనిషి నీడ ఉదయం పూట సాయంత్రం పూట పెద్దదిగా ఉంటుంది, మధ్యాహ్నం పూట మనిషి నీడ చిన్నదిగా ఉంటుంది. దీన్నే ఛాయానక్తం అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ తినకుండా మధ్యాహ్నం 12 తర్వాత ఆహారం స్వీకరిస్తే దాన్ని ఛాయానక్తం అంటారు. అనారోగ్యం ఉన్నవాళ్ళు మాత్రం కార్తీక సోమవారం ఈ ఛాయానక్తం ఉండండి. అలాగే కార్తీక సోమవారం అన్ని అభిషేకాల కంటే కుశోదకంతో చేసే అభిషేకం శివుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కుశలు అంటే దర్భలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి. ఈ విషయం స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు. దర్భజలాలతో పాటుగా పంచామృతాలతో పండ్ల రసాలతో శివాభిషేకం చేస్తే శివుని సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పైడి పత్తితో ఒత్తులు తయారు చేసుకొని బియ్యపిండితో చేసిన పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఆ ఒత్తులు వేసి వెలిగించి దీపదానం ఇవ్వాలి. శక్తి ఉన్నవాళ్ళైతే ఒక చిన్న వెండి ప్రమిదలో బాగా సన్నదైనటువంటి బంగారపు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించి దాన్ని దానం ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దీపదానం చేసేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం అంటే అద్భుతమైన జ్ఞానప్రాప్తి కలగటానికి, సర్వ సంపదలు లభించటానికి దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ మానసిక శాంతి లభించటానికి ఈ దీపదానం ఇస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అలాగే కార్తీక మాసంలో ఒక్కొక్క తిథిలో దీపదానం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా సరే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ పాడ్యమి రోజు చవితి రోజు దీపదానం ఇస్తే దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది. భర్తకున్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. విదియ తిథి రోజు దీపదానం చేస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది, మంచి సంతానం కలుగుతారు. తదియ రోజు దీపదానం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. కాబట్టి ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ తదియ తిథి ఎప్పుడు ఉందో ఆ తదియ తిథి రోజు దీపదానం చేయాలి. పంచమి తిథి ఉన్నప్పుడు దీపదానం చేస్తే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు తొందరగా వస్తాయి. షష్ఠి రోజు దీపదానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా వస్తాయి, రాజకీయాల్లో పదవులు తొందరగా వస్తాయి. సప్తమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో హోదా గుర్తింపు అనేటటువంటివి తొందరగా లభిస్తాయి.
చతుర్దశి తిథి రోజు దీపదానం చేసినట్లయితే మానసిక అశాంతి తొలగింపజేసుకొని ప్రశాంతత పొందవచ్చు. పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ దీపదానం చేస్తే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా మనకు స్కంద పురాణాంతర్గత వైష్ణవ ఖండంలో కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో దీపదానం చేస్తే కార్తీక మాసంలో ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో వివరించారు. కాబట్టి కార్తీక సోమవారం చాలా శక్తివంతమైన రోజు. శివుణ్ణి ఇలా పూజించడంతో పాటుగా శివాలయ ప్రాంగణంలో దీపదానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ. శ్లోకం చదువుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకుంటూ దీపదానం ఇవ్వండి. శివానుగ్రహానికి పాత్రులు కండి. స్వస్తి.